ఫోన్ ట్యాపింగ్ కేసులో యుగ తులసి ఫౌండర్ శివకుమార్ విచారణ ముగిసింది. సెట్ అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానం ఇచ్చానన్నారు ఆయన. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో రోడ్ రోలర్ గుర్తు ప్రభావంపై అధికారులు ఆరా తీసినట్టు వెల్లడించారు. 2023-24 మధ్య కేవలం 15 రోజులే ట్యాపింగ్ జరిగిందని, అసలు నిందితులు బయటే ఉన్నారని ఆరోపించారు ఆయన. ఇది సెట్ కాదు, స్పెషల్ ఇంట్రెస్ట్ బీఆర్ఎస్ కేసు అంటున్న యుగ తులసి ఫౌండర్ శివకుమార్ తో మా ప్రతినిధి సుజాత ఫేస్ టు ఫేస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో 11 గంటల 15 నిమిషాలకి ఇటు సిట్ కార్యాలయంలో విచారణకి హాజరయ్యారు యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్. ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అసలు సిట్ ఎలాంటి ప్రశ్నలు అడిగింది, ఎలాంటి సమాధానాలు ఇచ్చారో అడుగుదాము. సిట్ ఏం ప్రశ్నలు అడిగింది మిమ్మల్ని? 2023 నుంచి 24 మధ్యలో మీ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆ డాటా ప్రకారం ఈ టైంలో మీరు ఏం యాక్టివిటీ చేశారు, ఇది అధికార పార్టీకి ఎక్కడ ఇబ్బంది కలిగే విధంగా కార్యక్రమాలు ఏమైనా చేశారా, ఎలక్షన్స్ సంబంధించినటువంటి ఆర్థికమైనటువంటి ఏదైతే ఫోన్ల ద్వారా చాలామంది డబ్బులని తరలిస్తున్నట్టు పట్టుకున్నటువంటి జరిగాయా, అలాంటి ఏమైనా ట్రాన్సాక్షన్స్ జరిగాయా, లేకపోతే మీకేమైనా థ్రెటనింగ్ కాల్స్ ఏమైనా వచ్చాయా, ఎవరైనా బెదిరించారా? ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు నాకు ఎవరు థ్రెటనింగ్ కాల్స్ చేయలేదు. కేవలం ఒక ఎన్నికల గుర్తు నాకు రావడం, ఆ ఎన్నికల గుర్తు వెనుక రాజకీయ ప్రయోజనం కోసం అటు కాంగ్రెస్ కానీ అటు బీజేపీ కానీ ఇంకా ఎవరైనా ఈ గుర్తును అడ్డం పెట్టుకొని లబ్ధి పొందాలన్నటువంటి ఆలోచనతోని అధికార పార్టీకి ఇబ్బంది కలిగజేసేటువంటి వ్యక్తులు ఎవరైనా నా వెనుక ఉన్నారన్న ఒక ఆలోచనతోని అప్పుడున్నటువంటి ఎస్ఐబి అధికారి ప్రభాకర్ రావు గారు నా ఫోన్ ట్యాపింగ్లో పెట్టి ఉండొచ్చే తప్ప ఇందులో అధికార పార్టీ బీఆర్ఎస్ కానీ ఇంకా అటువంటి వేరే నాయకులు ఎవరు కూడా నాకు ఎటువంటి థ్రెటనింగ్ చేయలేదు. ఎన్నిసార్లు మీ ఫోన్ ట్యాప్ అయినట్లు అధికారులు చెప్తున్నారు, దానివల్ల ఎవరికి ఉపయోగం ఉంటుందని మీరు అనుకుంటున్నారు? 15 రోజులు మాత్రమే రికార్డ్ వాళ్ళ దగ్గర ఉన్నది. మిగతా రికార్డ్ అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోయింది. ఏమున్నా ఈ 15 రోజులకు సంబంధించినటువంటి సమాచారంలో అది ఎన్నికల సమయంలో జరిగినటువంటి ప్రక్రియ కాబట్టి చాలామంది ట్యాపింగ్ చేస్తూ అందులో మా నెంబర్ కూడా ఇంక్లూడ్ చేశారు. ఎందుకంటే మాకు ఈ సింబల్ రావడం వల్ల. సో దానిపై నేను చాలా క్లారిటీగా ఇచ్చాను. మీతో పాటు మీ కుటుంబంలో కానీ లేకపోతే మీ స్నేహితుల ఫోన్లు కానీ ఏమన్నా ట్యాప్ అయినట్లు గుర్తించారా? ఎవ్వరి ఫోన్లు ట్యాప్ కాలేదు. కేవలం నాది, నా యుగ తులసి ఫౌండేషన్ హెల్ప్ లైన్ నెంబర్ మాత్రమే ట్యాప్ అయింది. అది కూడా 15 రోజులు మాత్రమే. క్లియర్గా వాళ్ళు చూపించారు. ఆ 15 రోజుల్లో జరిగినటువంటి విషయాలన్నీ కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. సో ఇది ఎండ్ ఆఫ్ ది డే కొండందోవి ఎలుకను పెట్టినట్టే ఉంటుంది తప్ప ఇందులో వచ్చేది ఎటువంటి ఫలితం ఉండదు. మోరోవర్ ఇదంతా అయిపోయినాక కూడా ముఖ్యమంత్రి గారు దీన్ని తిరిగి మళ్ళీ సిబిఐకి ఇచ్చేద్దామని చెప్పేటువంటిదే జరుగుతుంది లాస్ట్ తప్ప ఇందులో ఎటువంటి ప్రయోజనం ఉండదు, ఫలితం ఉండదు. ఇది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ అని మీరు అందరూ పొద్దున్న లేస్తే సిట్టు, కూర్చుంటే సిట్టు, లేస్తే సిట్టు, కానీ ఇది స్పెషల్ ఇంట్రెస్ట్ ఆన్ టీఆర్ఎస్ అలాగే ఉంది తప్ప ఇందులో ఒరిగేది ఏమి ఉండదు. 15 రోజుల పాటు తన ఫోన్ ట్యాప్ అయినట్లు సిట్ గుర్తించింది. ఆ టైంలో తను చేస్తున్నటువంటి యాక్టివిటీస్ ఏంటి అనే దాని మీదే సిట్ ప్రశ్నలు అడిగింది. వాటన్నిటికీ సమాధానం చెప్పాము. ఆ టైంలో ఎలక్షన్స్ ఉండము, నాకు వచ్చినటువంటి ఒక ఎలక్షన్ సింబల్కి సంబంధించి కొంత అపోజిషన్ రాజకీయ పార్టీలకు ఏమైనా లబ్ధి చేకూరుతుందా అనే దాని మీదే ప్రశ్నలు కురిపించింది. దానికి అన్ని సమాధానాలు కూడా ఇచ్చాము. ఫైనల్గా ఇది అందరూ సిట్ అంటున్నారు కానీ ఇది సిట్ అని నేను భావించడం లేదు, స్పెషల్ ఇంట్రెస్ట్ అండ్ టీఆర్ఎస్ అని కానీ భావిస్తున్నాను. దీనివల్ల ఫైనల్గా వచ్చేటువంటి రిజల్ట్ కూడా పెద్ద శూన్యమే అనని నాకు అనిపించింది అనని ఇటు యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ శివకుమార్ చెప్తున్నారు. కెమెరామెన్ వినోద్తో సుజాత, హైదరాబాద్.